కూటమి నేతలకు ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ మీద ఉన్న శ్రద్ధ విశాఖ స్టీల్ ప్లాంట్ మీద లేదని మండిపడ్డారు కార్మిక సంఘాల నాయకులు. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకు రాయితీలు ఇచ్చినట్టే 32,000 కోట్ల విశాఖ స్టీల్ ప్లాంట్కు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టి 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారీ ర్యాలీ జరిపారు. ఇదే అంశంపై సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని డిఆర్ఎం కార్యాలయం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీని చేపట్టారు. కార్మికులంతా కలిపి ఇదే అంశం గురించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి కార్మిక సంఘాల నేతలు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ ఉద్యమాన్ని చేపట్టి 5 సంవత్సరాలు పూర్తయింది. అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వంలో ఎలాంటి చలనం కూడా కనిపించలేదు. మీ పోరాటం రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం 2021 సంవత్సరం జనవరి 27 వెలువడింది. అది ఫిబ్రవరి 3వ తేదీన బయటపడితే 4వ తేదీన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్యక్రమం పెట్టి 5వ తేదీ నుంచి పెద్ద ఎత్తున ఇక్కడ ర్యాలీలు ఒక మోటార్ బైక్ ర్యాలీ పెట్టడం జరిగింది. తర్వాత 2వ తారీఖు ఏప్రిల్ నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు చేస్తున్న దానికి సంఘీభావంగా 2/4/2021 తేదీన ఇక్కడ నిరాహార దీక్ష ఏర్పాటు చేయడం. ఆ నాటి నుంచి ఈ రోజుకి 5 సంవత్సరాలు పూర్తయింది. ఈ పూర్తయిన సందర్భంగా మొత్తం కార్మిక సంఘాలన్నీ సమిష్టిగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వ్యతిరేక విధానాలు, ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం చేయడం చేస్తున్న కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఉద్దేశంతో ర్యాలీ పెట్టడం జరిగింది. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో 2021 నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మైన్స్ కేటాయించాలి. మీరు మైన్స్ కేటాయించమంటే సెయిల్లో విలీనం చేయండి, లేదా సెయిలు ఎన్ఎండిసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక పెద్ద కంపెనీగా ఏర్పాటు చేయండి. లేకపోతే భవిష్యత్తులో అనేక రకాలైనటువంటి ఉద్యమాలు చేస్తాం. మంత్రులను కానివ్వండి, కేంద్ర ప్రభుత్వ అధికారులు కానివ్వండి, ఇంకోటి కానీ వారి ఆగడాలను కానివ్వండి, వారి తాలూకు మూవ్మెంట్ కానీ అడ్డుకోవడానికి అన్ని విధాలు కూడా చర్యలు చేపడతామని తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి విశాఖ జిల్లా కార్మిక ప్రజా సంఘాల జేఏసీ తరఫున సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీకు విశాఖపట్నం ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా, లేదా ఆర్సెలర్మిట్టల్ స్టీల్ ప్లాంట్ ప్రయోజనం ముఖ్యమని చెప్పి ప్రశ్నిస్తున్నాం. నిజంగా మీకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు ముఖ్యం అనుకుంటే ఖచ్చితంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి స్వంత గనులు వెంటనే కేటాయించండి, లేదా సెయిల్లో విలీనం చేపట్టే చర్యలు చేపట్టమని చెప్పి అడుగుతున్నాం. మీరు చేయకుండా ఆర్సెలర్మిట్టల్ స్టీల్ ప్లాంట్కి ఎన్ఎండిసి నుంచి గనులు కేటాయించే కార్యక్రమం చేపడుతున్నారు. ఎందుకంటే దుర్మార్గం ఇంకేముందండి, ఈసారి దుర్మార్గమైన విషయం. అలాగే మీరు చెప్తున్నది 20,2 లక్షల మందికి ఉపాధి ఇస్తామని చెప్పి అంటున్నారు ఆర్సెలర్మిట్టల్ స్టీల్ ప్లాంట్లో. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇప్పటికే 1,00,000 మందికి ఉపాధి కల్పిస్తూ ఉంది. దీన్ని ధ్వంసం చేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 100% అమ్మేస్తామని చెప్పేసి 5.5 సంవత్సరాల కిందట ప్రకటించిందన్నమాట. ఆ ప్రకటనకి వ్యతిరేకంగా 4.5 సంవత్సరాల పైచీలక కేంద్రం అక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పోరాటం జరిగింది. ఆ పోరాటాన్ని ఇక్కడ వచ్చినటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ అక్కడ ఉన్నటువంటి నిరాహార దీక్షని కూలగొట్టి వాటికి పెర్మిషన్ లేకుండా చేసిందనమాట. మోడీ గారు అధ్యక్షుడు ఉన్న ఎఫ్ఐఆర్స్ కమిటీ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుండా దుర్మార్గమైన ఆలోచనతో ఈ కూటమి ప్రభుత్వం ఈవై ద్వారా డిపార్ట్మెంట్ అన్ని కూడా ప్రైవేటైజేషన్ దిశగా వెళ్తున్నాయి. అది చేస్తూ ఒక పక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుండా ప్రైవేటైజేషన్ అవ్వదు అంటున్నారు. ఎలా ఉందంటే వీళ్ళ మాటలు చూస్తుంటే ఒక్కొక్క పార్టీ అమ్మేస్తాం కానీ కారణం అమ్మం అన్నట్టుగా ఉంది. కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తుంది ఒకటే, అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించిన గాజువాక పల్లాసీని గారు ఏం మాట్లాడారో గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా ఎంపీ గారు ఏం మాట్లాడారో గుర్తు చేసుకోవాలి. ఇవన్నీ గుర్తు చేసుకుని తక్షణమే ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఏ నిర్ణయం తీసుకోవాలి మేము కోరుకుంటున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి కార్మికులంతా హెచ్చరిస్తున్నారు. శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.